హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చాలా ఈజీగా క్యాప్సికమ్ రైస్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. సో ఆయిల్ అనేది హీట్ అయింది, పోపు అనేది యాడ్ చేశాను. పోపు అనేది యాడ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సో కరివేపాకు తర్వాత వెల్లుల్లి అనేది కచ్చాపచ్చిగా ఒక 2 దంచుకొని అందులోకి యాడ్ చేశాను. తర్వాత ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వట్టిమిర్చి వేసాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను చిన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. క్యాప్సికమ్ తర్వాత చిన్నగా తరిగినటువంటి క్యారెట్ కూడా ఒక చిన్న క్యారెట్ యాడ్ చేశాను అనమాట. సో దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి ప్లేట్ అనేది మూసిపెట్టాను అనమాట. అది జస్ట్ ఒక 1 మినిట్ అంతే. తర్వాత ప్లేట్ అయితే తీసేసాను, అవి బాగా మగ్గినాయి అనమాట. సో ప్లేట్ తీసేసినాక నేను ఒక స్పూను కారం పొడి, అర స్పూను ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి, సో అవి యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను కరివేపాకు అనేది యాడ్ చేశాను. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత నాకు కొద్దిగా ఆయిల్ అనేది తక్కువ అనిపించింది. ఆయిల్ కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఇంకంతా అయిన తర్వాత నేను రైస్ అయితే అందులోకి వేసి మొత్తం అంతా బాగా కలిపేసాను అనమాట. అది కూడా కొద్దిగా మగ్గనిచ్చాను. సో నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్లో ఎలా ఉందో. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.